కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజన వ్యతిరేక ప్రభుత్వమని గిరిజన సంఘ నేతలు మండిపడుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు 2 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఇప్పటి వరకు 180 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. రేవంత్ సర్కార్ గిరిజన దళిత విద్యార్థులను రోడ్డున పాడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారంలో పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటున్న గిరిజన సంఘ నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి పెండింగ్ బకాయిలు 180 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి దళిత గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు గిరిజన సంఘ నేత శ్రీరామ్ నాయక్ ఉన్నారు. వారిని అడదాం. సార్ చెప్పండి, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము దళిత గిరిజనుల పట్ల ఇంత వివక్ష చూపుతని భావిస్తున్నారు? చాలా అవమానమైనటువంటి సంఘటన దళితులు గిరిజనులకు ఈరోజు. గత వారం రోజుల నుండి 30,000 మంది ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా ఏదైతే కార్పొరేటు విద్యను అందించాలనే లక్ష్యంతో 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు యాజమాన్యాలు ఈరోజు మేము మెయింటైన్ చేయలేము, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే మీరు స్కూల్ పాఠశాలకు రండి అని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెప్పడం వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వాళ్ళని గెంటేశాయి. ఈ రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు ఈ 30,000 మంది విద్యార్థులు వాళ్ళు వారం రోజులైంది స్కూళ్ళకి పోవట్లేదు. ఈరోజు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. ఇదే చరిత్రలో బెస్ట్ అవైలబుల్ చరిత్రలో ఇంతటి అవమానకరమైన సంఘటన ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఇంత అవమానంగా ఈరోజు దళితులు గిరిజన విద్యార్థుల పట్ల వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. వారం రోజులైనా రోడ్ల మీద ఉంటే పిల్లలు కనీసం మంత్రి కానీ గిరిజన శాఖ మంత్రి 2 శాఖలకి ఆయనే మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కానీ, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈ సామాజిక తరగతికి సంబంధించి బట్టి విక్రమార్క కానీ కనీసం స్పందించకుండా ఈరోజు రోడ్డును పడేశారు. ఈ ప్రభుత్వం తక్షణం స్పందించి 180 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని ఈరోజు దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో పెట్టాం. మేము స్పష్టంగా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోపు మీకు వారం రోజులు గడువిస్తున్నాము. వారం రోజుల్లోపు మీరు ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మేము మంత్రులకు సంబంధించి కానీ వీటి అనేక సార్లు మేము మెమరాండాలు ఇచ్చాం, అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఏం డబ్బులు లేవా? ఈరోజు డబ్బులు లేక కాదు, నిన్న 60 కోట్ల రూపాయలు గురుకులం కాంట్రాక్టుల పేరుతో 60 కోట్ల రూపాయలు ఇచ్చారు. బువ్వలేక ఈరోజు రోడ్ల మీద ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు కాంట్రాక్టుల పేరుతో 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు తప్ప ఈరోజు దళిత గిరిజన పిల్లల్ని ఈరోజు రోడ్డు మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం స్పందించి విడుదల చేయకపోతే వారం రోజులు గడువు ఇస్తున్నాం రౌండ్ టేబుల్ సందర్భంగా, ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గురుకులాల్లో కూడా మనం చూడవచ్చు, ఎక్కువ పేద మధ్యతరగతి పిల్లలు చదువుతారు. అక్కడ కూడా కొంచెం ఫుడ్ పాయిజన్లు కావచ్చు, హాస్టళ్ళు విడిచిపెట్టి వెళ్ళినా కూడా సంఘటన జరుగుతుంది. ఎందుకు ఇట్లాంటి ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ తన వద్దనే అంటిపెట్టుకున్నారు? ఎందుకు ఇట్లా జరుగుతుందని భావిస్తారు? అందుకని ఒకటి, ఈరోజు దళిత గిరిజన గురుకులాలకు సంబంధించి కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, మెయింటైన్ సరిగా లేదు, మెనూ సక్రమంగా అమలు కావట్లేదు, పర్యవేక్షణ లేదు, ముఖ్యంగా పర్యవేక్షణ లేదు. ఈరోజు బాధ్యతారహితంగా గురుకులంలో ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు ఉండాలి? గిరిజన శాఖకు లేదు, గిరిజన శాఖ మంత్రి లేడు, అది ఇన్ఛార్జి మంత్రి పెడతా ఉన్నారు. అంటే ముఖ్యంగా మీరు చూడండి, ఈ ప్రభుత్వంలో సామాజిక తరగతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు కానీ మంత్రులు కానీ వేయలేదు. గిరిజన శాఖకి ఇప్పుడు కూడా డిప్యూటేషన్ కార్యదర్శి, కమిషనర్ లేడు. కార్యదర్శి ఈరోజు సభ్యసాచి ఘోష్ని ఇన్ఛార్జిగా పెట్టిరు. అంటే గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్ఛార్జీలు కానీ పాలన గిరిజన శాఖ కొనసాగుతుంది. అందుకోసం గురుకులాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్య అస్తవ్యస్తంగా ఉంది. గురుకులాల్లో కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మన సీట్ల పంచాయతీలే సీట్ల సంబంధించి కూడా సరిగా సక్రమంగా వ్యవహరించలేదు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ దళిత గిరిజన పిల్లల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల శ్రద్ధ తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అక్టోబర్ 6 నుంచి చూస్తే మనం జిల్లా కలెక్టరేట్లో ఎదురు పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కూడా నిరసనలు కూడా చెప్తున్నారు. ఎంత పాపం రోడ్డు మీద పడిగాపులు వాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఎత్తివేసి కుట్ర ఏమైనా జరుగుతుందని భావిస్తున్నారు?
తప్పకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా లేదు అనేది కనబడతా ఉంది. ఇది మంచి ఉద్దేశంతో దళిత గిరిజన పిల్లలు కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో ఆనాడు ఈ స్కీముని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కుట్రపూరితంగానే ఈ స్కీమ్ని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే ఈరోజు దీన్ని పూర్తిగా రద్దు చేయాలనే కుట్రతోనే ఈ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని నిర్వీర్యం చేసే పద్ధతి చేస్తూ ఉంది. ఇది కనబడుతుంది కదా. నీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ప్రభుత్వం తక్షణం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీన్ని ఎత్తేయాలి, దీన్ని రద్దు చేయాలి, దీన్ని సెట్ల పట్టించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏం తీర్మానాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మేము 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మంత్రులు, దళిత గిరిజన మంత్రులతో పాటు ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మెమరాండాలు ఇవ్వాలని 18 నుంచి 20వ తేదీ వరకు జిల్లా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, దళితులు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నింటిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి 20వ తేదీ లోపు నిధులు విడుదల చేయకపోతే ఈ పిల్లలతో తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున హైదరాబాద్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరనో ఇంటి దగ్గరనో మన బట్టి విక్రమార్క ఇంటి దగ్గరనో మంత్రుల ఇంటి దగ్గర కూర్చోబెడతాం పిల్లల్ని. మేము ఆందోళన కాదు, వాళ్ళని కూర్చోబెడతాను, మీరు చదువు చెప్తారా లేదు మీరు మా డబ్బులు ఇస్తారా మీరు తెలుసుకోండి. అందుకు 20వ తేదీ డెడ్ లైను. 20 దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు దళిత గిరిజన విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో చదువును అందుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి దాదాపు 180 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే దశల వారీగా పోరాటం చేస్తామని కూడా గిరిజన సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వానికి దళిత గిరిజనుల పట్ల వివక్షత వ్యవహరిస్తున్నారు, వ్యతిరేకత కనబడతా ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ సంబంధించి కూడా ఎత్తివేసే కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని కూడా గిరిజన సంఘ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.